ఓటర్లకు మరింత చేరువ కావడం కోసం బీజేపీ మేనిఫెస్టోను తెలుగులో రిలీజ్ చేసింది స్టేట్ బీజేపీ. రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ బండి సంజయ్. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ టూర్లు కన్ఫర్మ్ అయ్యాయి. 67 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అవినీతిని అంతం చేస్తున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. స్టేట్ ఆఫీస్లో మన మోదీ గ్యారంటీ పేరుతో తెలుగు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఫైర్ అయ్యారు ఎంపీ లక్ష్మణ్. 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్టీఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం. వికసిత భారత్ కోసం బీజేపీ పాటుపడతా ఉంటే, విభజన భారత్ కోసం ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పంటున్నారో, అను దేశాన్ని భ్రష్టు పట్టించి పూర్తిగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన ఆ దేశాన్ని ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారు వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమము, చరిత్రాత్మకమైన నిర్ణయాలు. నేతన్నల కోసం తాను సిరిసిల్లలో దీక్ష చేస్తానని ప్రకటించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు బండి సంజయ్. సిరిసిల్లలో నిర్వహించిన బీజేపీ సమావేశంలో పాల్గొన్నారు సంజయ్. అనంతరం బీఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నేత కార్మికులు గుర్తుంచుకోవాలి, వస్త్ర పరిసర సంక్షేమం ఇంకా సరస్పోలేదు. వాళ్ళకు రావాల్సిన 270 కోట్ల రూపాయలు కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చేదానికే గ్యారెంటీ లేదు. ఇలా నేత కార్మికులు ఆలోచించాలి, ఆసాములు ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి, కార్మికులు ఆలోచించాలి. మీరు దాదాపు చాలా రోజులు సమ్మె చేశారు. ఈ ప్రభుత్వం పట్టించుకుని మీరు కష్టపడి సమ్మె చేశారు. ఇలా మీరు కష్టపడి సమ్మె చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. కేసీఆర్ స్కూల్లో కాంగ్రెస్ నేతలు ట్రైనింగ్ తీసుకున్నట్లుందని విమర్శించారు సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన వడ్లన్నీ ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. 10,000 రూపాయలు ఇస్తామన్నారు, 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయలు రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి పరిస్థితులు ఏమనలే కదా, ఇప్పుడు ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్. అందుకే సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ అమీర్పేట్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. సో నేను పార్టీలని వ్యక్తుల్ని వ్యక్తిగతంగా విమర్శించే కంటే బదులు నా మీద పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులకి ఆ జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన ఏంది, వాళ్ళు గతంలో ఆ జిల్లాలో ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏందనే చూడండి. వెంకటరామరెడ్డి గారైనా, నీలం మధు గారైనా భూములు కబ్జాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్ప వాళ్ళకి ప్రజలకు సేవ చేసినటువంటి నేచర్ ఎక్కడుందో చెప్పండి. భువనగిరి ఖిల్లా మీద ఈసారి కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉందని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు బూర నర్సయ్య గౌడ్. రేపు బీజేపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరవుతారు. చేవెళ్ల, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పీయూష్ గోయల్ పాల్గొననున్నారు.